హలో అందరికీ. మొన్న 19 శుక్రవారం మా బుడ్డి మేనల్లుడు బర్త్డే అనమాట. థర్డ్ బర్త్డే కంప్లీట్ అయ్యి ఫోర్త్ బర్త్డేలోకి వచ్చేసాడు. అప్పుడే మా బుడ్డోడు పుట్టి 4వ సంవత్సరం వచ్చేసిందండి. ఇదిగోండి బర్త్డే కోసం అంటే స్కూల్లో జాయిన్ అయ్యాడు కదా, స్కూల్లో పంచడం కోసం వాళ్ళ అమ్మ నాన్న ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చారనమాట. ఇదిగోండి ఇవన్నీ అంటే పిల్లలకి గిఫ్ట్స్, అట్లాగే పెన్సిల్స్, చాక్లెట్స్, ఎరేజర్స్, ఇక ఇట్లాంటివన్నీ అనమాట. ఇదిగో వాళ్ళ అమ్మ కూర్చొని ప్యాక్ చేసింది ఈ పౌచుల్లో. సో ఈ పౌచ్లు ఇవన్నీ కలిపి ముందు రోజు 18న ప్యాక్ చేసేసుకుందనమాట వాడు స్కూల్కి వెళ్ళినాక. ఎందుకంటే వాడు వచ్చాక ఇక ప్యాక్ చేయడానికి కుదరదు కదండి, మొత్తం అంతా గలబా చేసేస్తాడు కదా. సో అందుకని చెప్పి ఈ విధంగా ప్యాక్ చేసేసిందనమాట. ఆ తరువాత టీచర్స్కి వచ్చేసి స్వీట్, ఇంకా కాజు, ఇవన్నీ టీచర్స్ కోసం అనమాట. సో అంటే పిల్లలకి టీచర్స్కి ఒకటే ఇవ్వడం బాగోదు కదండి. సో అందుకని చెప్పేసి కాజు స్వీట్, ఇంకా కాజూస్ ఇట్లాగా ఇవి కూడా కాజూస్, రోస్టెడ్ కాజూస్ నేను ఇంట్లోనే వేపాను. ఇక ఈ విధంగా ఇక 19th బర్త్డేలోకి వచ్చేసామన్నమాట. పొద్దున్నే మీ అందరికీ యాజ్ యూజువల్ తెలుసు కదా, ఎవ్రీ ఇయర్ నేను చెప్తాను, పిల్లలకి నల్లబొట్టు పెట్టి దిష్టి తీసి స్నానం చేపిస్తాము. ఇది మా ఇంట్లో కంపల్సరీ అనమాట. పిల్లల బర్త్డేస్ అంటే కంపల్సరీ ఇలా చేస్తాము. మీరు కూడా చెయ్యండి. పిల్లలకి ఈ ఇయర్ మొత్తం, ఈ 1 ఇయర్లో ఎట్లాంటి దిష్టి ఎట్లాంటిది ఉన్నా ఇదిగో ఇలా చేస్తే ఇక అది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుందన్నమాట. కంపల్సరీగా ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి చేత అక్షింతలు వేయించి ఇట్లా చేస్తే చాలా మంచిది. సో కంపల్సరీగా మీరైతే చేయండి, మర్చిపోవద్దు. అలాగే వాళ్ళ తాతయ్య వాళ్ళు అంటే మౌనిక వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్నయ్య వాళ్ళు సైకిల్ కొనిచ్చారనమాట. అదిగోండి బ్యాక్ ఉంది కదా, సో ఆ సైకిల్ ఇక మా ఓడు స్నానానికి అంతా సరంజామా రెడీ చేసేస్తున్నాము. ఇక స్నానం చేసేసాక ఇక టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి ఇదిగో స్నానానికి మేమంతా ప్రిపేర్ చేస్తున్నాము. అసలు మామూలుగా గొడవ చేయట్లేదండి మా వాడు. నలుగు పెట్టద్దంటాడు, ఆయిల్ అయితే అస్సలు రాపించుకోడండి. తలకు ఆయిల్ పెడితే చాలా చిరాకు అనమాట. ఇదిగో మసిపూసి మారేడికాయ చేసి ఎట్లా కొట్లా ఆయిల్ పెట్టాము. ఇక అట్లాగా స్నానం అయిపోయింది. ఇదిగో సాంబ్రాణి, ఇక సాంబ్రాణి కూడా అంతే, వద్దంటే వద్దని గొడవ, కానీ కంపల్సరీ బర్త్డే రోజు చేయాలి కదండి. సో అట్లా అనమాట. స్కూల్లో కట్ చేయడం కోసం ఈ చోటాబీన్ కేక్ చేపించాడనమాట తమ్ముడు. ఇక స్కూల్కి వెళ్ళిన తర్వాత అసలు మామూలుగా చేయలేదంటండి హడావుడి. అసలు నార్మల్గా రోజు అందరితో ఆడుకునేవాడు. ఇవాళ వాళ్ళ అమ్మ నాన్నతో అందుట్లో బర్త్డే సెలబ్రేషన్తో వెళ్ళడంతో బాగా ఫోర్స్ కొట్టాడంట. అసలు టీచర్స్ అంతా గొడవ అంట, మామూలుగా చేయట్లేదు ఇవాళ అని చెప్పి. అందుట్లో మా వాడు చాలా యాక్టివ్ అండి, అసలు మామూలుగా ఉండడు. స్కూల్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడనమాట. సో ఇదిగో ఈ విధంగా స్కూల్లో చక్కగా వాళ్ళందరి ఫ్రెండ్స్ మధ్యలో సెలబ్రేట్ చేసుకున్నాడు. టీచర్స్, ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా ఆ హ్యాపీనెస్ ఇవ్వాలి కదండి. సో అందుకని చెప్పేసి మనం ఇంట్లో ఎన్ని చేసినా వాళ్ళకి స్కూల్లో సెలబ్రేట్ చేసిందే వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది కదా. పైగా మా వాడు 2 days ముందు నుంచి చెప్తానే ఉన్నాడంటండి నా బర్త్డే అని. వాడికి బర్త్డే అంటే ఏంటో తెలియదు, కానీ వాడికి ఏదో తెలియని సంతోషం అండి. సో ముందు 2 రోజుల నుంచి కూడా కొంచెం స్పెషల్గా ప్రతిదీ ఇది నా కోసమే చేశారు కదా అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇదిగోండి వాళ్ళ డైరెక్టర్ మేడం ఆవిడ. సో ఆవిడ చక్కగా దగ్గరుండి మన వాడి బర్త్డేని చక్కగా స్పెషల్గా జరిపించారు. మనవాడికే కాదు, ఏ పిల్లలకైనా ఆ డైరెక్టర్ మేడం అలా దగ్గరుండి ప్రతి ఒక్కరిని చాలా కేర్గా చూస్తారు. ప్రిన్సిపల్ కానీ డైరెక్టర్ గారు కానీ చాలా కేర్గా చూస్తారండి. ఎందుకంటే మనం పంపించే 2 గంటలు అయినా అక్కడ మన పిల్లలు సేఫ్గా ఉంటారు అన్న నమ్మకంతోనే కదండి. సో ఆ నమ్మకాన్ని మనకి భరోసా రూపంలో వీళ్ళు మేనేజ్మెంట్ చక్కగా ఇస్తున్నారనమాట. హ్యాపీగా మనము ఈ కిండర్ గార్డెన్ పిల్లల్ని చక్కగా పంపించవచ్చు వీళ్ళ స్కూల్కి. నిజంగా చాలా బాగా అనిపించింది మా బాబుని ఈ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత. ఎందుకంటే చాలా కేర్గా యాక్టివిటీస్ కూడా చాలా జాగ్రత్తగా చేపిస్తున్నారనమాట. సో ఈ విషయంలో డైరెక్టర్ మేడంకి కానీ, ప్రిన్సిపల్కి కానీ, మొత్తం స్టాఫ్కి కానీ, టీచర్స్కి, ఆయాస్కి, వ్యాన్ డ్రైవర్తో సహా అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియచేసుకోవాలండి నిజంగా. ఎందుకంటే మనము 2 hours పంపించినా మన పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉన్నారనేదే కదండి చూసుకుంటాము. సో ఈ విషయంలో స్కూల్ మాత్రం 100% సక్సెస్ అయింది అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే ప్రతి పిల్లల్ని చాలా కేర్గా చూస్తారు. సో అది ఈ స్కూల్లో సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంటి దగ్గర బర్త్డే పార్టీ అనమాట. నాకు ఆ రోజు మీకు చూపించాను కదా లాస్ట్ వీడియోలో, నాకు మా తమ్ముడు వాళ్ళు ఆషాఢ ఆడపిల్ల సారీ చేశారు కదా. సో ఆ సందర్భంలోనే వీడి బర్త్డే కూడా సెలబ్రేట్ చేసేసారు ఇంటి దగ్గర. ఇదిగోండి మళ్ళీ ఇంటి దగ్గరికి కార్ కేక్ చేపించారనమాట. సో
చక్కగా అందరి ముత్తైదులతో ఆశీర్వచనాలు ఇప్పించవచ్చు అన్న ఉద్దేశంగా అదే టైంలో కేక్ కూడా కట్ చేపిచ్చేశారు. లౌషు బాబుకి ఎగ్జామ్ ఉండటం వల్ల లేట్గా స్కూల్ నుంచి వచ్చాడు. స్కూల్ నుంచి రావడం స్కూల్ యూనిఫామ్లోనే పాపం కేక్ కటింగ్ దగ్గర అంటే వీడి కోసమే కేక్ కటింగ్ ఆఫ్ చేశారనమాట మా తమ్ముడు మరదలు. ఎందుకంటే ఫస్ట్ కేక్ పెద్ద బాబు లేకుండా కట్ చేశాము, ఈ కేక్ కూడా అలా కట్ చేయకూడదు అని చెప్పి వీడు వచ్చిన తర్వాతే కేక్ కట్ చేయాలని చెప్పి వాడి కోసం వెయిట్ చేశారు. బాబు స్కూల్ నుంచి రాగానే ఇదిగో ఈ విధంగా చక్కగా కేక్ కట్ చేసేసారన్నమాట. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన, మా నాన్నగారు, మా అమ్మ, నేను, మా వారు, ఇట్లా అందరూ ముత్తైదులు ఇట్లా అందరూ ఉన్నారు కదా చక్కగా. ఎందుకంటే అందరి బ్లెస్సింగ్స్ మన బుజ్జివాడికి ఉండాలి. అలాగే నేను ఆల్రెడీ ఆ రోజు రీల్ పోస్ట్ చేశాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇన్స్టా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బుడ్డోడికి విషెస్ తెలియజేశారండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బుడ్డోడికి విషెస్ తెలిపి మీ అందరి ఆశీర్వాదాలు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి మా లిటిల్ డేంజర్ ఫెలోకి వన్స్ అగైన్ మళ్ళీ హ్యాపీ బర్త్డే చెప్తున్నా. నిజంగా ఎంత అల్లరి చేస్తాడోనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ మొత్తం నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి మీ అందరికీ మా బుడ్డోడి బర్త్డే పార్టీ ఎలా అనిపించిందో, మా అమ్మమ్మ, మా అత్తయ్య, మా లల్లిబాబు అందరూ హ్యాపీగా చక్కగా అందరి సమక్షంలో సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. ముందుగా ఒక లైక్ ఇవ్వండి.